హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనం నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసామండి. ఇది గణేష్ నిమజ్జనం పార్ట్ 2. ఎందుకంటే లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి అక్కడి వరకు కట్ చేసాం కదా. చూస్తున్నారు కదా, ఇది నిమజ్జనం అయితే చాలా మంచిగా జరిగింది. చాలా అందమైన గణేష్లు కూడా చాలా గణేష్లను మనం కవర్ చేసాము. ఇక్కడ నుంచి మనం సెకండ్ వీడియోకు కంటిన్యూ అయినాము. చూడండి, చాలా 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 బాగున్నాయి. అసలుకి మామూలుగా లేవు. మీరు నెక్స్ట్ టైం ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే అయినాక చార్మినార్కి రండి. చార్మినార్ కాడ అయితే మస్తు ఉంటుంది అసలుకి. మనం ఎప్పుడైనా కానీ ట్యాంక్ బండ్ అని, మోంజీ మార్కెట్ అని చెప్పేసి, బేగం బదాన్ అని ఇక్కడికనే చూస్తాం, కానీ చార్మినార్కి అయితే రాము కదా. చార్మినార్లో చూడండి, చాలా అందంగా ఉంది అసలుకి, మామూలుగా లేదు. కాకపోతే మొత్తం మనకు ఎడిటింగ్లో ఏమవుతుందంటే వాళ్ళు ప్రైవేట్ సాంగ్స్ వేసుకుంటారు కదా, మనకు కాపీరైట్స్ ఉందని చెప్పి మనం మ్యూజిక్ ఇవ్వట్లేదు. కానీ మంచి మంచి సాంగ్స్తోనో, మంచి మంచి స్టెప్పులతోనో, మంచి మ్యూజిక్తోనో, చాలా గ్రాండ్ సెలబ్రేషన్తో వస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది అసలుకి. చూడడానికి అయితే సూపర్ ఉంది. మరి మీరు కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూడండి, ప్రయత్నించండి రావడానికైతే. చార్మినార్ దగ్గర నేను కొత్తగా చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను, కానీ మంచిగానే వచ్చిన వీడియోస్ అయితే మంచి క్వాలిటీతో.
చూస్తారు కదా ఫ్రెండ్స్, ఆడుతూ పాడుతూ ఎంత ఎంజాయ్ చేస్తూ వస్తారు జనాలు. ఇంకొకటి ఇది మొత్తం ముస్లిం ఏరియా అయినప్పటికీ కూడా మొత్తం హిందూ జన సముద్రంతో మామూలుగా కనిపించట్లేదు, మొత్తం ఒక సముద్రం లాగా కనిపిస్తుంది. అసలుకి మామూలుగా లేదు అసలుకి చార్మినార్ దగ్గర. మొత్తం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం జనాలు ఇంతగానం చూడడానికి వస్తారని చెప్పేసి. ఇన్ని గణేషులు అసలు ఇక్కడ ఓల్డ్ సిటీ మొత్తం వచ్చేసిందంటే మామూలు కాదు అసలుకి. మస్తు అంటే మస్తు అనిపించింది నా వరకు నాకైతే. ఇక్కడ లైవ్లో చూస్తుంటే మాత్రం నాకైతే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా ఉందో వీడియో కానీ నార్మల్గా అయితే నాకైతే మస్తు అనిపిస్తుంది. నేను అసలు ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయాను అసలుకి, కొంచెం ఫ్యామిలీతో పోయినా కాబట్టి తొందరగా తిరిగి రావాల్సి వచ్చింది. 11 అంటే నేను అక్కడ నుంచి 11:30కి నేను ఇంటికి బయలుదేరాను. కాకపోతే అప్పటికి గణేషులు మొత్తానికైతే అయిపోకొచ్చినాయి. మన ఆల్మోస్ట్ అయితే మొత్తం తీసేసాం మనము. నిమజ్జనానికి వెళ్తున్న చార్మినార్ నుంచి వెళ్తున్న గణేషులు మొత్తం అయితే కవర్ చేసినాం మనం. కానీ సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు. ఇది నేనైతే ఏం ఎడిట్ చేయలేకపో. ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే మనం ఎట్లున్నది అట్లా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో కటింగ్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొంచెం ఇక్కడ చార్మినార్ దగ్గర గణేష్లను ఒక అదే అని కాదు, ఒకప్పుడు మనకి ఇదే హైదరాబాద్లో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి మంత్లో ఒక 3 times 4 times కర్ఫ్యూ వస్తున్నది. ఎందుకంటే అప్పుడు హిందూ ముస్లిమ్స్ చాలా గొడవ పడిపోయి చాలా ఇక చంపేసుకుంటున్నది. నేను చూసిన వరకైతే గల్లీలలో రక్తాలు కానీ ఎంతోమంది ఏదో చంపుకోవడం కానీ కొట్టుకోవడం గాను వాళ్ళు కానీ వీళ్ళు కానీ అట్లాంటివి జరుగుతున్నది. అందుకోసానికే నాకు ఇంత ఆశ్చర్యానికి లోనవుతున్నాను నేను. అందుకోసానికనే మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ ఎందుకు అంతమంది జనాలు, ఇన్ని గణేషులు ఒక మన చార్మినార్ దగ్గర. ఇంకోటి కొన్ని పాటలు అయితే ఎట్లా ఉన్నాయంటే ఒక రకంగా ఉన్నాయి. నేను అది యూట్యూబ్లో చెప్పదలుచుకోలేదు. అయినా కానీ ఈ శోభాయాత్రకు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మస్తు బాగా జరిగింది. జనాలు మాత్రం చాలా అసలు మామూలుగా రాలేదు. అసలుకు ఇసుకేస్తే కింద పడినంత జనాలు అయితే మస్తుగా వచ్చారు. మస్తు అయితే ఎంజాయ్ అయితే మస్తు అనిపించింది. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ఫీల్ అయితే మీకు కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు అసలు చిన్న చిన్న ఇష్యూ కూడా పెద్దగా చేసి చూసేవాళ్ళు. పెద్ద గొడవలు అయిపోయి కర్ఫ్యూ చేసేసి 7 గంటల వరకే మీరు బాత్రూమ్స్ కానీ వెళ్ళడం కానీ ఏమైనా వండుకోవడం తినడం కానీ బయట సామాన్లు ఏమైనా తెచ్చుకోవడం కానీ బయటికి రావద్దు మీరు అని చెప్పేసి పోలీస్ ఆంక్షలతోనే ఉంటున్నది అప్పుడు, ఎప్పుడు మా చిన్నతనంలో. అట్లాంటిది అందుకోసానికి అని చెప్పేసి నేను ఏం చెప్తున్నానంటే అట్లా ఉన్న హైదరాబాదు ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీగా అయిపోయిందంటే వాళ్ళ పండుగలకి మనోళ్ళు కానీ మన పండుగలకి వాళ్ళు కానీ ఫుల్ సపోర్టింగ్గా సూపర్గా అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. అందుకోసానికి కానీ ఇప్పుడు ఇంకోటి ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకు సైదాబాద్ కానీ ఇది మదనపేట మార్కెట్ కానీ ఐఎస్ఎస్ సదన్ కానీ మిదాని అక్కడెక్కడ ఇవన్నీ చంద్రాని గుట్ట కానీ అక్కడ నుంచి వచ్చే గణేష్లను కూడా ఇక్కడ మన చార్మినార్ ముందరికి తీసుకొని వస్తుంటే ఇప్పుడు ఈ చార్మినార్ మనకు వరల్డ్ వైజ్గా హైదరాబాద్ అంటే చార్మినార్ అని పక్క గుర్తుపడతారు. అట్లాంటిది ఇక్కడ ఈ గణేష్ల నిమజ్జనం జరుగుతుంది కదా. ఇది ఒకవేళ న్యూస్ చూసే వాళ్ళకి కానీ ఇక మన విదేశాల్లో ఎవరైనా మన వాళ్ళు కానీ ప్రపంచంలో ఎవరైనా కానీ ఈ న్యూస్ చూసినా కానీ ఈ సీన్ ఎట్లా అనిపిస్తుంది అంటే చూడడానికి చాలా అందంగా కొడుతుంది, చాలా మంచిగా కొడుతుంది. అందుకోసానికి నేను ఏ క్లిప్ కూడా కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. ఇది కొందరికి నచ్చినా నచ్చకపోయినా మన హిందూ సాంప్రదాయ ప్రకారం లేకపోతే ఇండియన్ కల్చర్ ప్రకారం అయితే ఇది నేనైతే చూపించదలుచుకున్నాను. చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో అయితే కంపల్సరీ నచ్చుతుంది. చూసి నచ్చినాక ఇది ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి వీడియోలు చాలా తీస్తాను, మీకు చాలా మంచి మంచి వీడియోలు పెడతాను. మనం కొత్తగా ఛానల్ పెట్టాము కదా, కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా అండి? వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ పురాణపల్లిలోని జియగడలో ఉన్నానండి. అప్పుడు ఎలా ఉంటున్నదంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటున్నది. ఎవరైనా కానీ పనులు చేసుకునే వాళ్ళు చేసుకొని తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి. అంటే ఎలా అంటే ఒక చిన్న గొడవ అయినా అనుకోండి, చిన్న గొడవ అయినా కానీ పెద్ద సినిమా చూపిస్తున్నది వాళ్ళు. ఎట్లా అంటే ఒక వారం రోజులు, ఒక 10 days, ఒక 15 days మొత్తం అంతే. ఇక మార్నింగ్ 7 వరకు వర్క్ అంతా ఫినిష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇక పోలీసు వాళ్ళు మొత్తం కర్ఫ్యూ మాదిరిగా. అంటే కర్ఫ్యూ అంటే ఎట్టుంటుంది అంటే ఫుల్ పోలీసు వాళ్ళు తిరుగుతారు గల్లీలలో, ఎవరు బయటికి రానియారు. ఎవరైనా బయటకు వచ్చింది అనుకోండి మస్తు కొట్టడం కానీ చేయడం కానీ అట్లాంటివి ఉంటున్నది అన్నట్టు. ఒకప్పుడు హైదరాబాద్ అలా ఉండేది, ఇప్పుడున్న హైదరాబాద్ ఇలా ఉంది. ఇట్లా చూడండి, ఇప్పుడు ఇదే గణేష్ల పండగకి నేను ఈరోజు
ఇక్కడ నైట్ నేను ఇక్కడికి మొత్తం ఓల్డ్ సిటీకి 2 o'clock వరకు వచ్చాను. ఇక్కడ 2 o'clock నుంచి నేను ఇప్పుడు మినిమం ఒక 11:30 వరకు ఇక్కడనే ఉన్నాను. ఇందులో ముస్లిమ్స్ కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి చూస్తారు. అంటే వాళ్ళకి ఒకవేళ పండుగ మీద భక్తి అనేది పక్కన పెట్టినా కానీ ఈ అట్మాస్ఫియర్ మాత్రం వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలుకి ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికీ కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టు. మామూలుగా నేను ఒక దగ్గర బండి ఆపి ఇంటికి వచ్చే టైంలో ఒక నిమజ్జనం చేసి వచ్చిన ఒక పెద్ద వెహికల్ వచ్చేసి ఒక దగ్గర ఆపింది. అక్కడ వాళ్ళు ముస్లిం వాళ్ళు ఛాయ్ అమ్ముతారు. అయితే వాళ్ళు అక్కడ బాయ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళు నిమజ్జనం చేసి వచ్చినా కూడా మ్యూజిక్తో ఇంటికి వెళ్తుంటారు. అయితే ఆ మ్యూజిక్ పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళు ఛాయ్ దగ్గర వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే అదొక అట్మాస్ఫియర్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అందరం హిందూ ముస్లిం బాయ్ అన్నదమ్ముల లెక్క అట్లా ఫ్రెండ్లీ హైదరాబాద్ మంచిగా ఉంది. అందుకోసం కానీ ఇట్లా మంచి కల్చర్ ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు అవగాహన అనేది అందరికీ వచ్చేసింది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ చదువుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కొంచెం ఏది తప్పు ఏది చెడు ఏది మంచి అనేది ఒకటి తెలిసిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలలో ఎవరినో ఒకరిని కొట్టారనుకోండి, హిందువులు కొడితే అరే మనవాడిని కొట్టారట అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చేసి ఒకప్పుడు పెద్ద హంగామా వేసేది. లేదు మన వాళ్ళని ఎవరైనా కొడితే మన వాళ్ళు కొంచెం హంగామా వేసేది. అట్లాంటిది ఇప్పటికి కూడా ఎక్కడొక్కడ ఉండొచ్చునేమో కానీ కొంచెం కల్చర్ అనేది ఎట్లా అయిపోయిందంటే కొంచెం ఇట్లాంటి చెడు వ్యసనాలు వద్దు, ఎందుకులే, ఇట్లాంటి మంచి పద్ధతి కాదు అనేది కొంతమంది తెలుసుకున్నారు అన్నట్టు. నాకైతే ఇది అనిపించింది. ఇది మీకు కరెక్ట్గా అనిపిస్తే చూడండి, కరెక్ట్ కాకపోతే ఇది పట్టించుకోకండి. నాకు అనిపించిన కాడికైతే నేను కొంచెం చెప్పాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో చూసినంత వరకు అయితే ఓల్డ్ సిటీలో ఇలా ఉండేది. అది నాకు అనిపించింది, చెప్పాను. ఈ వీడియో అయితే ఒకసారి అయితే ఎంజాయ్ చేయండి. ప్రతిదైతే మంచి వినాయకులు అయితే వస్తున్నాయి. చూడండి, మొత్తం అయితే చూడండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. గణేష్లో నిమజ్జనం అయితే ఇట్లా జరిగింది 2024 అని మీకు అందరికి చూపిస్తున్నాను. ఇక్కడి వరకు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.